రేవంత్ రెడ్డి వెనకాల ఏపీ సీఎం ఉన్నాడని టీఆర్ఎస్ వాళ్ళు అంటుంటే డోంట్ కేర్ అంటున్నాడు. టాటాకు షాపుళ్ళకి భయపడే రకాన్ని కాదంటున్నాడు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణలో టీడీపీ ఉంటదంటున్నాడు. ఏం చేయాలన్నా వెనక ముందు చూసుకోవాలా. నిన్న మొన్న చూశారు రేవంత్ రెడ్డి ఈడియోనేగా, ఆడియో ఈడియో సూపరు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు తెలంగాణలో 5 మందిని కొంటారు. మీరు ఒక్కళ్ళని కొనటానికి వెళ్తేనేమో క్లాపులు లేకుండా షూటింగులు. ఎక్కడ న్యాయం అని నేను అడుగుతున్నా. నిజమే, మీ బేరం జడగొట్టారు. నేను ఒకటే మాట చెప్పాను, బాసు బాసు అంట రేవంత్ 4 సార్లు దలుచుకున్నాడు. యాంటీ డిఫెక్షన్ చట్టం ఉన్నా, ఒక పార్టీ ఎమ్మెల్యేస్ ఇంకొక పార్టీకి పోకూడదనున్నా, వీళ్ళు చేసిన తప్పుడు పని ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ టిఆర్ఎస్ గవర్నమెంట్ లో మంత్రి. నువ్వు నేర్పిన ఇద్యానంట మీరు చేస్తే ఒప్పెట్టవద్దని అడుగుతున్నారు. ఎక్కడ న్యాయం అని అడుగుతున్నా. న్యాయం లేదు, అన్యాయం లేదు. ఎవరి కోపికలు ఉంటే వాళ్ళు చూసుకోవడమే. ఎంత అన్యాయమో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒరే ధర్మరాజు బెదర్లాగా మాట్లాడబాక. రాజకీయ నాయకులు స్వార్థం కోసం, రాజకీయ లబ్ధి కోసం మన మధ్య చిచ్చు పెట్టారు. 2 కాళ్ల సిద్ధాంతం నడిచేటట్లేదు గాని ఏదో ఒకటి చూసుకుంటే నయమేమో. కావాలని సూటిపోటి మాటలు మాట్లాడారు, అవమానాలు చేశారు, ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నారు. ఏష్టని వదిలేసుకుంటే ఏ శికాకులు ఉండవు. ఓసారి ఆలోచించు. టిఆర్ఎస్ పార్టీకి ఎన్నోసార్లు చెప్పాను, రేవంత్ రెడ్డికి కూడా ఎన్నోసార్లు వార్నింగ్లు ఇచ్చినా ఎన్లా. మనం రాజకీయంగా పోరాడదాం. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉంది, ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ ఉంది. జాతీయ పార్టీని చేసావుగా, దేశం అంతా ఉంటది. ఇక్కడ మనం అధికారంలో ఉన్నాం, అక్కడ ప్రతిపక్షంలో నేనంటే తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఉండకూడదని కక్షగట్టి పనిచేస్తారు. నీ జెండా మీద గెలిచినా చివరికి ఆళ్ల జెండానే పట్టుకుంటున్నారు. ఇది ఎక్కడ న్యాయం మీరే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మాట్లాడితే నువ్వే మొదటి ముద్దాయివంట హోమ్ మినిస్టర్ చెప్తున్నాడు. ఇష్టానుసారంగా ప్రవర్తించి నన్ను కూడా బ్లాక్ మెయిల్ చేయాలని నిన్న జరిగిన సంఘటనలో ఆ హోమ్ మినిస్టర్ మాట్లాడతాడు. ఫోన్ కాల్ లిస్ట్ ఉందంట, రాజకీయాల్లో పెను మార్పులు అంటున్నాడు. నేను ఒకటే చెప్తున్నా, నీతికి నిజాయితీకి మారు పేరు తెలుగుదేశం పార్టీ. రేవంత్ దొరక్క ముందు వాకే, ఇప్పుడు ఎవరూ ఒప్పుకోరేమో. 30 సంవత్సరాలుగా ఒక పద్ధతి ప్రకారం రాజకీయం చేశా. నీకున్న తెలివి మీ వాళ్ళకి లేకపోయా. చూడు ఎట్టా దొరికిపోయాడు. మీ మారుగా తప్పుడు రాజకీయాలు నేను ఎప్పుడూ చేయలేదు. పొజిషన్ బాలా, ఎందుకన్నా మంచిది లాయర్ని మాట్లాడుకో. మీకు ధైర్యం ఉంటే మీ ముఖ్యమంత్రి పైన కేసు పెట్టాలి, నా ఎమ్మెల్యేని తీసుకొని మీ కేబినెట్ లెటర్ పెట్టుకున్నారని. అంత దూరం వస్తే రాజీనామా చేయిస్తారు. 6 నెలల్లో గెలవచ్చు. మన కేసు అట్టా కాదుగా. నీతి మాలిన చర్య మీరు చేశారు తప్ప నా జీవితంలో ఎప్పుడూ చేయనని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. రేవంత్ రెడ్డి చేసింది ఒప్ప, దొరకడం తప్ప. హైదరాబాద్ నేనే అభివృద్ధి చేశాం, తెలంగాణను మేమే అభివృద్ధి చేశాం. హైటెక్ సిటీ కూడా మందే. ఆ 50 లక్షల సంగతి ఏందని. ఈరోజు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉంటుంది. కేసు రేవంత్ రెడ్డి కాడే ఆగుద్దో, తమరి దాకా వస్తుందో చూసుకో. వీటికి నేను భయపడను, మీకు తెలుసు. నాకు తెలవదు, నన్ను ఇన్వాల్వ్ చేయబాక. తాటాకు చెప్పులకు కుందేళ్లు భయపడవు తమ్ముళ్ళు, గుర్తుపెట్టుకోండి. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సింహాన్నని చెప్పుకోవాలా. లైట్ వేస్తే భయపడే కుందేలతో ఏం పోలిక. నిప్పులాగా బ్రతిక జీవితాంతం బ్రతుకుతా. నిప్పు ఆరిపోకూడదని ఎవరి కాళ్ళు మంట పెడుతున్నారు. నేను ఇంకా చాలా విషయాలు మాట్లాడాలి. మాట్లాడు, ఎవరు వద్దన్నారు? అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాను. ఇప్పుడు మాట్లాడడానికి ఏం లేదా? జై హింద్, జై జన్మభూమి.